విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మేడం, మీరు అకౌంట్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారని, క్లియర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని తెలుసు కూడా మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రావాల్సి వచ్చింది. ఎనీహౌ, అసెట్స్ అన్నిటికీ పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సార్, రూమ్లో ఈ బ్రీఫ్ కేస్ దొరికింది సార్. బ్రీఫ్ కేసా? అందులో ఏముందో చూసావా? క్యాష్ ఉంది సార్. క్యాషా? ఏది? ఇలా తీసుకురా. ఓకే సార్. మొత్తం 50 లక్షలు ఉంది. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సంబంధించిన అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఈ బ్రీఫ్ కేసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు సార్. ఐ సీ. హలో, చెప్పు. ఏంటి? దొరికిందా? వెరీ గుడ్. తెలుసులే, 50 లక్షలు. చూడు, డిపార్ట్మెంట్ పరంగా రేపు ఉదయం కల్లా ఈ విషయం పేపర్లోకి వచ్చేయాలి. ఓకే, అలాగే. హలో అండాళ్ళు, నీకు హ్యాపీ న్యూస్. లక్ష్మీదేవి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగింది. అవును, ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం 50 లక్షలు హార్డ్ క్యాష్ దొరికిందట. అది ఎలా వచ్చిందని అడిగితే సమాధానం చెప్పలేక లక్ష్మీదేవి దీపక్కు నోళ్లు వెళ్ళబెట్టేశారట. నీతి నిజాయితీ అని పెద్ద కబుర్లు చెప్పే లక్ష్మీదేవి దొరికిపోయింది. ఆ ఏడుపు మొహం తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందం పంచుకోవడానికే నీకు ఫోన్ చేశాను. నీది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వాయిస్ కదా. నీకు చెప్తే మొత్తం శాటిలైట్ ఛానళ్ళకి ఇన్ఫర్మేషన్ అందినట్టే. అంత తొందరగా ఈ న్యూస్ అందరికీ చెప్తావు. ఎలాగో పేపర్లో వస్తుందనుకో, కానీ మౌత్ పబ్లిసిటీ కావాలి కదా, అందుకే నీకు చెప్పేది. ఈ దెబ్బతో లక్ష్మీదేవి పరువు బజార్లో పడుతుంది. నాకు కావాల్సింది అదే. మిగిలిన వివరాలు నేను కలిసినప్పుడు చెప్తాను. ఓకే. F 2736002999 87K 3138002999 3139002999 51F 2736002999. ఈ పేపర్స్ మీద మేడం గారి సైన్ కావాలి. అమ్మా, ఓకే మిస్టర్ దీపక్, వస్తాం. పదండి. మన ఇంట్లోకి మనకి తెలియకుండా ఈ బ్రీఫ్ కేసు ఎలా వచ్చిందమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు.
మొత్తానికి ఇదంతా ప్రీ ప్లానెడ్గా జరిగిందని నా అనుమానం. ఎవరో కావాలని మన పరువు తీయడానికే ఈ పని చేసి ఉంటారు. ఆ డబ్బు పెట్టిన వాళ్లే డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఇంకెవరిస్తారమ్మా? ఆ రోజుయే ఇచ్చుంటుంది. ఇలాంటి నీచమైన పనులు ఆ రోజు తప్ప ఇంకెవరు చేయరు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ముందు మన ఆడిటర్తో మాట్లాడి కానీ ఓ నిర్ణయానికి రాలేం. వాళ్ళేం చెప్తారో విని దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. మన ఆడిటర్ గారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వెంటనే రమ్మను. అలాగేనమ్మా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దేశంలో ఉన్న పుస్తకాలన్నీ చదవడం తప్ప వేరే పని లేదు మీకు. నన్ను ఏం చేయమంటావే? కీళ్ళవాతంతో నడవలేక ఏ పని చేయలేక ఇలా పడి ఉన్నాను. నా కాలక్షేపం పుస్తకాలే కదా. సర్లే, విషయం ఏమిటి చెప్పు. పై పోర్షన్లో ఉన్న వాళ్ళకి వెనక పోర్షన్లో ఉన్న వాళ్ళకి అద్దె పెంచమని 2 నెలల నుంచి చెప్తున్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి. ఆడదాని మాటని లెక్క చేయడం లేదు వాళ్ళు. చెప్తాను లేవే, అయినా నీ మాట నే విన్నట్టు అందరూ ఎందుకు వింటారు? అమ్మా నమస్కారం. అయ్యా నమస్కారం. రండి పంతులు గారు. ఏమిటి ఇలా వచ్చారు? కొత్త సంబంధాలు ఏమైనా తీసుకొచ్చారా? కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి ఉందని చెప్పాను కదమ్మా. వేరే కొత్త సంబంధాలు ఎందుకు? అమ్మాయి ఫోటో కూడా తీసుకొచ్చాను. చూశాక నా మాట నిజమని నమ్ముతారు. వెంటనే ముహూర్తాలు పెట్టేయమంటారు. మీకు అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. అంత అందాలు రాసా? ఇలా ఇవ్వండి. ఇదిగో అయ్యా, మీరు చూడండి. బాబు, ముఖ్యంగా నచ్చాల్సింది నీకు. ముందు నువ్వు చూడు. ఏమ్మా, ఏమంటారు? అమ్మాయి నచ్చిందా? పర్వాలేదు. బాబు, నీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది. అమ్మాయి లక్షణంగా సాంప్రదాయబద్ధంగా ఉంది. దాందే ఉందిలేండి. కావాలంటే ఇంతకన్నా అందమైన వాళ్లే దొరుకుతారు. మిగతా విషయాలు కూడా చూసుకోవాలిగా. ఇంకా చూడడానికే ఉందమ్మా. చాలా మంచి కుటుంబం. అమ్మాయి గుణవంతురాలు, బుద్ధిమంతురాలు. పెద్దల యందు గౌరవం, మర్యాద, భక్తి అన్నీ ఉన్నాయి. అత్తమామలు చాలా బాగా చూసుకుంటుంది. అబ్బాయి సుఖపడతాడు. ఇంటి పరువు మర్యాదలు కూడా నిలబెడుతుంది. దానిలో అనుమానం లేదు. ఎంతసేపు అమ్మాయిని కుటుంబాన్ని పొగుడతారే తప్ప కట్నకానుగుల గురించి మాట్లాడరే. ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? అది సొంత ఇల్లు ఉందనుకుంటానమ్మా. సరే, మేము అడిగిన కట్నం ఇచ్చుకోగలరా? అబ్బాయి కట్నం వద్దంటున్నాడుగా, దాని గురించి ఎందుకు గొడవ? అమ్మాయి బుద్ధిమంతురాలని చెబుతున్నారు. అది చాలు మనకి. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. ఆ 3 ముళ్ళు పడే వరకు అందరూ మంచి వాళ్ళుగానే ఉంటారు. పెళ్ళై కోడలుగా ఇంటికి వచ్చిన తర్వాత ఏకు మేకై కూర్చుంటారు. రాగానే వేరింటి కాపురం పెట్టేవాళ్ళు, అత్తమామల మీద పెత్తనం చెలాయించేవాళ్ళు, వేధించుకు తినేవాళ్ళు, బయటికి పంపించేసేవాళ్ళు, ముందు ప్రేమగా నటిస్తూ వెనకాల గోతులు తీసేవాళ్ళు. ఇలా ఎంతమందిని చూడలేదు? అమ్మాయి బాగుందని చేసుకుంటే రేపు లేనిపోని బాధలన్నీ పడాలి. అలాంటిదేమీ లేదమ్మా. అమ్మాయి తరఫు నుంచి ఎటువంటి సమస్య రాదని నేను హామీ ఇస్తున్నాను. పంతులు గారు అంతలా చెప్తున్నారు కదమ్మా, ఇంకా నీకు అనుమానం ఎందుకు? బాగా చెప్పావు. ఆయన కూడా ఊరికే చెప్పరుగా. ఆయనకు అమ్మాయి బాగా తెలుసు. మధ్యలో నీకేం బాధ? తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే మాట్లాడితే ఇక నేనేం చెప్తాను? అది అలా ఉంచండి. కట్నం ఇచ్చుకోలేరు సరే, కనీసం ఆ పెళ్ళైనా చేస్తారా? ఆ ఖర్చు కూడా మా నెత్తినే రుద్దుతారా? వాళ్ళు ఇంకా ఏమీ అనందే, అప్పుడే అన్నీ ఊహించుకోవటం ఎందుకు? వాళ్ళు ఆ మాట అంటే అప్పుడు ఆలోచిద్దాం. సరే కానివ్వండి. ఫోటో చూసే అంతలా మురిసిపోతున్నారు. రేపు పెళ్ళ ఇంటికి వస్తే నెత్తినెక్కించుకునేలాగా ఉన్నారు. నాకెందుకో ఈ సంబంధం అంతగా నచ్చలేదు. నీ ఫోటో చూసినప్పుడు మా అమ్మ కూడా ఇలాగే అంది. మరి నేను 40 ఏళ్ల బట్టి నీతో కాపురం చేయటం లేదు. పెళ్ళి అనేది మగవాడి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మంచి భార్య దొరికితే సుఖపడతాడు, లేదంటే పనికిరాని ఫర్నిచర్లా ఇలా మిగిలిపోతాడు నాలాగా. వాడినైనా సుఖపడిని. చాలే ఊరుకోండి. నేను మీకేం తక్కువ చేశానని? అయినా మీ మగాళ్ళంతా ఇంతే. ఎంత చేసినా ఏమీ చేయలేదంటారు. అమ్మా, నాకు టైం అవుతుంది. తమరు ఏ విషయం చెబితే వారికి పెళ్లి చూపుల ఏర్పాట్లు చేసుకోమంటాను. చెప్పడానికి ఏముంది పంతులు గారు? మీరే మంచి రోజు చూసి చెప్పండి. ఆ రోజు వెళ్ళి అమ్మాయిని చూసి వస్తారు. నేనెటూ కదలలేనుగా. అమ్మా, తమరేమంటారు? తండ్రి కొడుకులిద్దరూ సంబరపడిపోతున్నారుగా. కానివ్వండి. ఆ పెళ్లి చూపుల ముచ్చటేదో జరిగిపోతే అప్పుడు పెళ్లి సంగతి ఆలోచిద్దాం.
శుభం. ఆ మాట అన్నారు, బాగుంది. ఎల్లుండి దశమి శుక్రవారం, దివ్యమైన ముహూర్తం. ఆ రోజు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకే మేము వస్తామని వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఈ శుభవార్త వాళ్ళ చెవిని వేసి కానీ మా ఇంటికి వెళ్ళను. అయ్యగారు వెళ్ళొస్తా. అమ్మా వెళ్ళొస్తా. బాబు వెళ్ళొస్తా. సాయిరామ్. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ లో 50 లక్షలు పట్టివేత, దిగజారిన లక్ష్మీదేవి పరువు ప్రతిష్ట, ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఆదాయ పన్ను శాఖ వారు దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమానురాలు లక్ష్మీదేవి ఇంటిపై ఆకస్మిక దాడులు జరిపారు. ఇంటిని సోదా చేయగా 50 లక్షల నగదు పట్టుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. దొరికిన 50 లక్షలు తగు విధంగా లెక్క చూపించలేని కారణంగా ఆ మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు. లక్ష్మీదేవి లాంటి ప్రముఖ వ్యక్తులు ఇలాంటి అక్రమాలకి పాల్పడ్డం దురదృష్టకరమైన పరిణామమని ఆ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. నీతి నిజాయితీ అనే కబుర్లు చెప్తూ ఇన్నాళ్లు సొసైటీలో వెలిగిపోతున్న లక్ష్మీదేవి పరువు ఈ న్యూస్తో బజార్న పడ్డట్టేగా. ఎలా ఉందండాళ్ళు? అబ్బో, మీరలా చదివి చెప్తూ ఉంటే త్యాగరాయ కీర్తన వింటున్నంత ఆనందంగా ఉంది పరమేశ్వరా. తను తప్ప మిగిలిన వాళ్ళందరూ దగాకోర్లు, అవినీతి పరులు, మోసగాళ్ళు అని పెద్ద కబుర్లు చెప్పిన లక్ష్మీదేవి ఇంత పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను పరమేశ్వరా. నువ్వే కాదు, ఎవరూ నమ్మరు. అందుకే రైడింగ్ చేయించాను, 50 లక్షలు పట్టించాను, పేపర్లో వేయించాను. లక్ష్మీదేవి పరువు బజార్ను పడేలా చేశాను. అంటే ఇదంతా మీరాడించిన నాటకమా పరమేశ్వరా? మరి ఎవరనుకున్నావాళ్ళు? ఆ రోజు అవార్డు ఫంక్షన్లో 10 మంది ముందు నా పరువు తీసింది. అందుకు పేపర్కి ఎక్కించి దాని పరువు తీసి ప్రతీకారం తీర్చుకున్నాను. ఆహాహా, ఎంత చక్కటి ప్లాన్ వేశారు పరమేశ్వరా. ఇంత దుర్మార్గమైన ప్లాన్లు వేయడంలో ఆ శకుని కూడా మీ ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిందే. జనరల్ ముషారఫ్ కూడా మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయడంలో చాణక్యుడు, రాక్షస మంత్రి కూడా మీ ముందు దిగదొడిపే. అంతేగా మరి. మా అమ్మగారు తానా అంత తందానా అంతానికి మీలాంటి తింగరమేళం ఉందిగా పరమేశ్వరా. ఒప్పుడు పనికొచ్చే పనులేటి చెయ్యరు గాని ఇలాగ పనికిమాల పనులు మాత్రం చేస్తుంటారు మా అమ్మగారు. లక్ష్మీదేవి పరువు పోయిందని అంతగా బాధపడిపోతున్నావా? నాకెందుకు బాధ? ఆ అమ్మ ఏమన్నా నాకేమన్నా చుట్టమా పక్కమా? అయితే గీతే మీకే చుట్టం. మీ అల్లుడు గారికి అమ్మగారు అంతేగా, మీ మనవడు గారికి నాయనమ్మ గారు అంతేగా, మీ ఆయన గారికి కాబోయే భార్య గారు అనండి. అంతేగా అనండి. ఆ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? ఎందుకు జరగదు? వీడు కూడా చచ్చిపోయిందని వాయిదా పడింది గాని లేకపోతే ఈ పాటికి ధూమ్ధామని ఒప్పుడో అయిపోయేది. అవ్వదు, అవ్వనివ్వను. పరువు పైన లక్ష్మీదేవి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించదు. ఆ పరువుని ఎలాగైనా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఆ రకంగా చెలసానికి కొంచెం దూరం అవుతుంది. అది చాలు నాకు. నేను మళ్ళీ చెలసానికి దగ్గరై నా వైపు లాక్కుంటాను. మీరు తలుచుకుంటే చెయ్యలేందే ఉంది పరమేశ్వరా. పెళ్లిలో చలసాని గారు 2 ముళ్ళు వేసినా 3వ ముడి వేయకుండా ఆపేయగలరు. ఆ 3వ ముడేదో మా అమ్మగారి చేత నువ్వేసుకో పరమేశ్వరా, ఇద్దరికి సరిపోతే. మీరు వెనకాల సరే ఎదో కబుర్లని చెప్పి చెడగొట్టబట్టే మా అమ్మగారు ఒయ్యగారు నొగ్గేసి ఏడు చెయ్యాలో తోసగా ఇలాగ దుర్మార్గ పనులన్నీ చేస్తున్నారు. ఇకనైనా ఆ పనులన్నీ ఆపండి. జరిగిన దాంట్లో మీరు తప్పేం లేకపోయినా రైడింగ్లో 50 లక్షలు దొరికాయని పేపర్లో వేయడంతో మార్కెట్లో పెద్ద అల్లరైపోయింది. మనల్ని ఈ కేసులో ఇరికించి ఎవరో కావాలనే మన పరువు తీయడానికి ఆ 50 లక్షలు మన ఇంట్లో పెట్టించుంటారు. అందులో అనుమానం లేదు. నిజమే మేడం. కానీ మీ పరువు తీయడానికి ఎవరు 50 లక్షలు రిస్క్ చేసి ఉంటారు? ఆ డబ్బు తిరిగొస్తుందనే నమ్మకం కూడా లేదు కదా. ఆ విషయం ఆలోచించాలి. అందులో ఆలోచించడానికి ఏముంది మాధవి? ఇది డెఫినెట్గా రోజు చేయించిన పనే అయి ఉండొచ్చు దీపక్. కానీ అది మనం ప్రూవ్ చేయాలి కదా. ఓకే, రోజు పని అనుకుందాం. కానీ ఆ డబ్బు ఆవిడ తెచ్చి ఇంట్లో పెట్టదు కదా. ఎవరో పెట్టి ఉండాలి. కనీసం పెట్టింది ఎవరో తెలియాలి. ఆ దొంగ విధవ ఎవరో ఇంకా తెలియలేదు సార్. తెలిస్తే చావగొట్టి చెవులు మూసి నిజం కక్కించేవాడిని. అయినా వాడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడులేండి. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఆ ట్రయల్స్లోనే ఉన్నాను. వాడెవరో దొరికితే ఇంక గొడవ ఏముంది అసలు? ఆ డబ్బు పెట్టిన వాడే డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. అది బేస్ చేసుకుని వాళ్ళు రైడింగ్కి వచ్చారు. దానికి తోడు
పేపర్లో 50 లక్షలు పట్టివేత అని హెడ్లైన్స్ రాసేసరికి అనవసరంగా అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. నారాయణరావు గారు కూడా అకౌంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు, చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసేవారు. నేను అలాగే ఫాలో అయ్యాను. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా, ఏ రిమార్కు రాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇన్నాళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చిన పరువు దీంతో పోయింది. ఇందులోంచి బయటపడితే కానీ మనశ్శాంతి లేదు. ఇందులో అంతగా బాధపడాల్సిందేం లేదు మేడం. మీ గురించి కానీ మీ కంపెనీ గురించి కానీ ఎరగని వారు లేరు. సేల్స్ ట్యాక్స్ విషయంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ ఇప్పటిదాకా ఏ బ్యాడ్ రిమార్కు లేదు. అంచేత పెద్దగా పరువు పోయేది లేదు. కానీ ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి. అందుకోసమైనా ఈ పని ఎవరు చేశారో తెలుసుకోవాలి. అందుకే సార్ నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ డబ్బు మనది కాదు, పైగా అవన్నీ కొత్త నోట్లు. ఎవరో కావాలనే ఈ పని కోసమే డ్రా చేయించినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఆ నోట్ల నెంబర్లన్నీ నోట్ చేస్తున్నాయి. అంచేత అది ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారో, ఎవరు డ్రా చేశారో ఎంక్వైరీ చేయిస్తే మనకి తప్పకుండా ఏదైనా క్లూ దొరుకుతుందేమో. అది పాయింటే. దీనికి ఎలా ప్రొసీడ్ కావాలో నేను క్లియర్గా కనుక్కుంటాను. ఆ డబ్బెవరో కావాలనే పెట్టుంటారు మావయ్య. వాళ్ళెవరో తెలుసుకోవడానికి పోలీస్ ఎంక్వైరీ చేయిస్తే వేస్ట్ సంధ్య. ఒకవేళ ఆ దొంగ దొరికినా వాడి పేరు చెప్పి వాళ్ళు ఆ డబ్బు నొక్కేస్తారు. ఇప్పుడు మాత్రం ఏమైంది, మనం ప్రూవ్ చేయకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటూ నొక్కేస్తారు. అది నిజమే అనుకో, కానీ మనం ఇవన్నీ చేసినా చివరికి కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్టు అవుతుందేమో ఆలోచించాలి. అలాగని చూస్తూ ఊరుకోవడం కాదు దీపక్. ఏదో ఒకటి చేసి ఇందులో మన తప్పేమీ లేదని ప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్ అమ్మమ్మా. ఈ పేపర్ల వాళ్ళు కూడా 50 లక్షల పట్టివేత అని పెద్ద పెద్ద అక్షరాలతో ఫోటోలు వేసి మరీ రాస్తారు గాని తర్వాత ఆ కేసు ఏమైందో, దొంగలెవరో దొరలెవరో అన్న విషయం పట్టించుకోరు. ఒకవేళ వేసినా పేపర్లో ఓ మూల స్టాంప్ సైజ్తో న్యూస్ ఐటమ్ రాస్తారు. అలాగని ఏం కాదులే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికితే కవర్ చేసే పేపర్లు ఉన్నాయి. అంచేత ఆ ప్రాబ్లం లేదు. హలో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచా? మీరా సార్? చెప్పండి. అవును, ఓకే. ఆ విషయమే మా ఆడిటర్ గారితో మాట్లాడుతున్నాను. అలాగే సార్, నేను మా ఆడిటర్ గారిని తీసుకొని వస్తాను. ఉంటాను. అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఫోన్. ఏవో కాగితాల మీద సంతకాలు చేయాలట. నేను మన రావు గారు వెళ్ళి మాట్లాడొస్తాం. దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలో డిసైడ్ చేయొచ్చు. అలాగే దీపక్, మనమేం చేసినా తొందరగా చేయాలి. ఇందులోంచి బయటపడాలి. రావు గారు, మీరు ఆ పేపర్స్ అన్ని ప్రిపేర్ చేస్తే మనం వెళ్ళి మాట్లాడదాం. అలాగే, మరి నేను వెళ్ళొస్తాను మేడం. పేపర్స్ రెడీ అయ్యాక ఫోన్ చేస్తాను దీపక్. అమ్మా, బృహస్పతి లాంటి మేధావిని పక్కన పెట్టుకుని ఈ విషయంలో మనం అనవసరంగా తల పగలగొట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది. బృహస్పతి, నీ తెలివితేటల్ని ఉపయోగించి అసలు ఆ డబ్బు ఇంట్లో పెట్టిన దొంగ విధవ ఎవడో, మొత్తం ఇదంతా చేయించింది ఎవరో, ఇందులోంచి మనం ఎలా బయటపడాలో ఓ మంచి ఐడియా ఇవ్వు.